హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఎప్పుడైనా కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు, అలాగే సాఫ్ట్వేర్ చేసుకున్న, రీస్టోర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో అలాగే ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఉన్నవి మనకి యాప్స్ ఇన్స్టాల్ బ్లాక్డ్ అని వస్తుంది. ఈ ఇన్స్టాల్ బ్లాక్డ్ అని వచ్చే యాప్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైనా ఒక యాప్ని తీసుకునైనా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాదు అనుకుంటే మనం సెట్టింగ్స్కి వెళ్ళి సెక్యూరిటీకి వెళ్ళి అన్నోన్ సోర్సెస్ అనే దానిపై మనం టిక్ మార్క్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే, మనకు దానికంటే కూడా మనం ఏ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నామో ఆ యాప్ దగ్గరికి వెళ్తే మనం డైరెక్ట్గా సెట్టింగ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి నేను ఏ యాప్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నానో ఆ యాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఫైల్ మేనేజర్ అని తీసుకున్నాను. లోకల్ని తీసుకుని ఇంటర్నల్ స్టోరేజ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ యాప్స్ ఫర్ బ్లైండ్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఆడియో MP3 ఆటో TTS నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ బ్లాక్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సెట్టింగ్స్ ఉంది, క్యాన్సిల్ ఉంది. మనం క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనం యాజ్ ఇట్ ఈస్ గా బ్యాక్ వెళ్ళిపోతాం. కాబట్టి ఒకసారి మనం సెట్టింగ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్ బటన్ ని ప్రెస్ చేద్దాం. మనం అప్ కి స్వైప్ చేసుకునైనా మనం వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే మనం రైట్ స్వైప్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ అన్నోన్ సోర్సెస్ అనేది ఆఫ్ లో ఉంది. నేను ఇక్కడ వరకు ఎలా వచ్చాను అంటే రైట్ స్వైప్ చేసుకుంటూ వచ్చాను. అన్నోన్ సోర్సెస్ అనేది మనకి ఆఫ్ లో ఉంది. ఇక్కడ ఆఫ్ ఉంది కదా, దానిపై నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. అక్కడ టిక్ మార్క్ అవుతుంది. ఇక్కడ ఓకే అని అడుగుతుంది. ఇది ఓకే అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేను ఓకే అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఓకే అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అడుగుతుందా లేదా ఇన్స్టాల్ బ్లాక్డ్ అని అడుగుతుందా ఒకసారి చూద్దాం. ఆటో TTS పై నేను ట్యాప్ చేశాను. ఇందాక మనకి ఇన్స్టాల్ బ్లాక్డ్ అని వచ్చింది. ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ అని వచ్చింది. ఇన్స్టాల్ బై నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఇన్స్టాల్ బటన్ అని వచ్చేసింది. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇన్స్టాల్ బటన్ పై నేను ట్యాప్ చేయట్లేదు. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. అలా నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనకి ఆ సెట్టింగ్ ఆల్రెడీ మనకి యాక్టివ్ అయిపోయింది. మనం ఏ యాప్నైనా సరే ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఉన్న మనం ఈజీగా మనకి ఇన్స్టాల్ బ్లాక్డ్ అనకుండా మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.